ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కావచ్చు, తదుపరి కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:50 ఈనాడు సంస్థ చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఏదైతే నిన్న తనకి ఆరోగ్యం సంబంధించి కొన్ని అనారోగ్యం రావడంతోనే హుటాహుటిన ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసం నుంచి నేరుగా నానక్రామ్గూడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడికి తరలించిన తర్వాత కూడా ఒక వైద్య బృందం ఆయన పూర్తిగా పరీక్షించారు. ఆ తర్వాత వెంటిలేటర్ మీద పెట్టి ఆయనకైతే చికిత్స అందించారు. కానీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస అయితే విడవడం జరిగింది. అక్కడి నుంచి కూడా నేరుగా తన పార్థివ దేహాన్ని నేరుగా రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసానికి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రముఖులు కూడా సందర్శించడానికి కూడా ప్రస్తుతం తన నివాసంలోని రామోజీరావు మృతదేహాన్ని అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రామోజీ ఫిలిం సిటీలోని ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే లోపల ఉన్న తన నివాసానికి అయితే ప్రస్తుతం ఒక్కొక్కరు వీఐపీలు ఏదో వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రావడం జరిగింది. అలాగే మరొక పక్క ట్విట్టర్ ద్వారా కావచ్చు పలువురు నేతలు కూడా ఏదైతే రామోజీరావు మరణ వార్తని ఒక్కసారిగా షాక్ గురైనట్లు కూడా తెలుస్తుంది. అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతాపాన్ని అయితే ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే మరొక పక్క చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలా పలువురు కూడా ఏదైతే తన సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రామోజీరావు వచ్చేసి 87 సంవత్సరాలు అయితే ప్రస్తుతం ఆయన వయసు ఉన్నది. ఏదైతే నిన్న ఈరోజు ఉదయం కూడా ఆయన గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు కూడా హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అయితే చేరపడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ కూడా తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస అయితే విడిచారు. ముఖ్యంగా ప్రస్తుతం ఫిలిం సిటీలోని తన నివాసంలో రామోజీ పార్థివ దేహం అయితే ఉంచడం జరిగింది. మొత్తం మనం రామోజీరావు ప్రస్థానం చూసుకున్నట్టయితే ఆయన కృష్ణా జిల్లా పెదపారుపూడిలోని 1936 నవంబర్ 16 అయితే జన్మించారు. అలాగే గుడివాడలో విద్యాభ్యాసం కొనసాగించారు. 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను అయితే స్థాపించడం జరిగింది. 1969 అన్నదాత పత్రికను కూడా ఆయనే ప్రారంభించారు. ఆగస్టు 10, 1974లో విశాఖపట్నంలోని రామోజీరావు ఈనాడు పత్రికను అయితే స్థాపించారు. ఈనాడు పత్రిక స్థాపించి ఏదైతే జర్నలిజంకి ఒక కొత్త రూపురేఖలు తెచ్చినట్టే చెప్పచ్చు. ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ పత్రిక సంచలనం అయితే సృష్టించింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక పాఠకులను అయితే సంపాదించుకుంది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలో ఈనాడు సరికొత్త అధ్యాయాన్ని అయితే లిఖించింది. క్రమంగా హైదరాబాద్ ఎడిషన్తో పాటు జిల్లాల ఎడిషన్లు కూడా ప్రస్తుతం ప్రచురితమయ్యాయి. అలాగే సినీ ప్రేమికుల కోసం కూడా రామోజీరావు సితారా పత్రికను కూడా ప్రారంభించారు. అలాగే చతుర, విపుల మాస పత్రికలను కూడా తీసుకురావడం జరిగింది. ప్రియా యాడ్స్తో పాటు 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో అనేక చిత్రాలను కూడా నిర్మించడం జరిగింది. 1990లో కూడా రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఈనాడు జర్నలిజం స్కూల్ను కూడా ఆయన అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నగరిగా రామోజీ ఫిలిం సిటీని కూడా రామోజీరావు ఏర్పాటు చేశారు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మేట్ గ్రామ పరిధిలో విస్తరించి ఉంటుంది. అలాగే ఈటీవీ ఆధ్వర్యంలో 6 ప్రాంతీయ ఛానళ్లను కూడా తీసుకొచ్చారు రామోజీరావు. 2022లో రమాదేవి పబ్లిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక పేపర్, టీవీ మీడియాలోనే కాకుండా డిజిటల్ మార్కెట్లోనూ కూడా పూర్తిగా ఈటీవీని అయితే విస్తరించారు. అలాగే ఈటీవీ భారత్ పేరుతో మొబైల్ యాప్ను కూడా ఆయన తీసుకొచ్చారు. రామోజీరావుకు భారత ప్రభుత్వం కూడా ఏదైతే పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆయన నిన్న ఏదైతే తన ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఉదయం ఆయన అయితే మరణించడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా ఆయన గుండె సంబంధిత బాధతో అయితే బాధపడినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఆ తర్వాత ఏదైతే ఆ గుండెకి ఒక స్టంట్ కూడా వేయడం జరిగింది. స్టంట్ వేసిన తర్వాత కొన్ని రోజులు ఆయన ఆరోగ్యంగా ఉన్నా సరే ఏదైతే నిన్న ఒక్కసారిగా తనకి అనారోగ్యం రావడంతో హాస్పిటల్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:50 అయితే ఆయన అయితే మరణించారు. అలాగే మరొక పక్క ఏదైతే రామోజీరావు గురించి చెప్పుకునేటట్టయితే ఆయన చిన్న స్థాయి వ్యక్తి నుంచి అయితే పైకి వచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఇంత పెద్ద స్థాయికి అయితే ఆయన వచ్చారు. ముఖ్యంగా భారతదేశంలోని ప్రతి ఒక్క రాజకీయవేత్త కావచ్చు, లేదంటే వ్యాపారవేత్తలు కావచ్చు, లేదా చిన్న స్థాయి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే రామోజీరావుకి పూర్తిగా పరిచయాలు ఉంటాయి. ముఖ్యంగా విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా రామోజీరావుకి సత్సంబంధాలు అయితే బాగానే ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే చిట్ ఫండ్, మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఏదైతే సామాన్యులకి తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ చిట్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందంటూ కూడా ఆయన అయితే ఒక మార్గదర్శి చిట్ ఫండ్ అయితే ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా మార్గదర్శి చిట్ ఫండ్లో చిన్న చితక పనులు చేసుకున్నవారు, మధ్యతరగతి కుటుంబాలు
ఉన్న వాళ్ళు కూడా ఏదైతే చిట్ ఫండ్స్లో సేవ్ చేసుకొని వాళ్ళ ఏదైతే కళలు నెరవేర్చుకునేలాగా రామోజీరావు గారు అయితే ఆ చిట్ ఫండ్ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం రామోజీ ఫిలిం సిటీలో అయితే ప్రస్తుతం అయితే ఆయన పార్థివ దేహం అయితే ఉంచారు. అలాగే మరి ఏదైతే అధికారిక లాంఛనాలతోని ఏదైతే రామోజీరావుకి అంత్యక్రియలు జరపాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. అలాగే మరొక పక్క ఏదైతే మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఒక మీడియా అధినేతకి ప్రభుత్వ లాంఛనాలతోనైతే ప్రస్తుతం ఏదైతే అంత్యక్రియలు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగింది. మాధురి, అయితే కుమార్, ప్రస్తుతం ఎవరో ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ మాధురి, ప్రస్తుతం మనం చూసాం కొద్దిసేపటి క్రితమే ఖమ్మం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే రామోజీరావు ఇంటికి అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ట్విట్టర్ వేదిక లేదా సోషల్ మీడియా వేదిక ద్వారా పలువురు అయితే నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే రామోజీరావుకి అయితే నివాళులు అర్పించారు. అలాగే మరొక పక్క భారత ప్రధాని మోడీ కూడా ఏదైతే రామోజీరావుకి నివాళులు అర్పించారు. అలాగే మరొక పక్క సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, బడా వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు తోచిన విధంగా సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదంటే నివాసానికి వచ్చి కూడా ప్రస్తుతం ఏదైతే తమ నివాళులు అయితే అర్పిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే లోకేష్ కూడా ప్రస్తుతం ఒక ట్విట్టర్ ద్వారా తమ నివాళులు అయితే అర్పించడం జరిగింది. మాధురి అండ్ కుమార్, అటు సినీ నిర్మాణ రంగంలో కావచ్చు అలాగే మీడియా రంగంలో ఎప్పటికప్పుడు సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక తిరుగులేని శక్తిగా కూడా రామోజీరావు ప్రస్థానం అయితే సాగింది. ఆయన లేని లోటుని మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? ఎస్ మాధురి, ముఖ్యంగా రామోజీరావు ప్రస్థానం మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఆయన అయితే పైకి ఎదిగారు. ముఖ్యంగా మొదట ఆయన జన్మించినప్పుడు కూడా ఆయన ఒక పేదరికంలోనే ఉన్నారు. ఆ తర్వాత మెట్లు ఎక్కుతూ కూడా పైకైతే ఒక అంచనాలతో అయితే ప్రస్తుతం ఏదైతే ఆయన అయితే పైకైతే ఎదిగారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఆయన చేసిన ఏదైతే కృషి ఎలాంటివి ఉంటుందంటే ముఖ్యంగా సినీ ప్రముఖులే కావచ్చు లేదంటే రాజకీయవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రామోజీరావు ఒక చాలా సన్నిహితుడైన చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా ఏదైతే మధ్యతరగతి కుటుంబాలకి ముఖ్యంగా ఏదైతే ఆదాయాన్ని చూపించిన వ్యక్తిగా అయితే రామోజీరావు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన స్థాపించిన సంస్థలు అట్లా ఉంటాయి. ఎలాంటిదంటే ముఖ్యంగా మనం చూసుకున్న మార్గదర్శి కావచ్చు లేదా ఫిలిం సిటీ కావచ్చు. ఫిలిం సిటీ వచ్చేసి వరల్డ్లోనే నెంబర్ 1 ఫిలిం సిటీగా రామోజీ ఫిలిం సిటీని అయితే తీర్చిదిద్దారు. అలాగే ఆ తర్వాత కూడా చాలా ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు గత 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ కావచ్చు లేదంటే ఏదైతే మిగతా వాటిలో కావచ్చు రామోజీరావు గారు ఏదైతే చాలా స్కాములు చేశారంటూ కూడా ఎన్నో పత్రికల్లోని అలాగే మరొక పక్క టీవీ ఛానల్లో కూడా చాలా ప్రచురించారు. కానీ ఆ నేపథ్యంలో కూడా ఆయన గుండె ధైర్యం కూడా ఎక్కడా కోల్పోలేదు. ఎప్పుడైతే ఇతనిపై కొన్ని ఆరోపణలు వచ్చినాయో ఆ నేపథ్యంలో కూడా అతనికి హార్ట్ ప్రాబ్లం రావడం జరిగింది. అప్పుడు కూడా ఒక స్టంట్ అయితే వేయడం జరిగింది. అలాగే అప్పుడు కూడా ఏదైతే ఆయన గుండె ధైర్యం కోల్పోకుండా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా ఏదైతే ప్రజలు కావచ్చు లేదంటే ఆయన ఎంతో అభిమానించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్ని ఆకాంక్షలు కూడా రామోజీరావు నెరవేర్చినట్టే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన స్థాపించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా ఎంతోమంది కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి పనిచేస్తున్నాయి. అలాగే మరొక పక్క మీడియా రంగంలో చూసుకున్నట్టయితే ఆయన తిరుగులేని ఆధిక్యం సంపాదించినట్లే చెప్పొచ్చు. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈనాడు పత్రిక పెట్టారో అప్పటి నుంచి కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చారో ఆ తర్వాత ఏదైతే చిట్ ఫండ్స్ కావచ్చు లేదంటే వేరే వ్యాపారాలు కావచ్చు లేదంటే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన లేని లోటు కూడా ఎవరు తీర్చలేదనే చెప్పొచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ కుమార్.